ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన నేడు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్. జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇవాళ ఆవిర్భావ ఉత్సవాలకు రిహార్సల్స్, గన్ పార్క్, పెరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు, రికార్డు స్థాయిలో కేంద్ర బలగాల మోహరింపు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కార్టన్ సెర్చ్. రేపు లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్, 57 స్థానాలకు రేపు ఎన్నికల పోలింగ్. ఇవాళ చంద్రబాబుతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్, ఎన్నికల సరళిపై చర్చించనున్న కూటమి నేతలు. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించిన సీఎం. నేడు 3వ రోజు ఉమామహేశ్వరరావు విచారణ, అక్రమాస్తులపై ఆరా తీస్తున్న ఏసీబీ. విత్తనాల పంపిణీలో లోపాలు లేకుండా చూడాలి, అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. ఆదిలాబాద్ అసెంబ్లీకి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు నోటీసులు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణలు. ఏపీలో పెరిగిన వడగాలుల తీవ్రత, తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, నిన్న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం, సన్ సిటీ దగ్గర 270 గ్రాముల డ్రగ్స్ సీజ్, 2 అరెస్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్వాక్రా యానిమేటర్ చేతివాటం, రాజోలు మండలం కడలలో సుమారు 40 లక్షల నిధులు స్వాహా. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మన్మోహన్ సింగ్ కౌంటర్, మోడీ ద్వేషపూరిత, అప్రజాస్వామిక ప్రసంగాలు చేశారని ఆగ్రహం. కన్యాకుమారిలో మోడీ 2వ రోజు పర్యటన, రాక్ మెమోరియల్ దగ్గర 2 రోజుల పాటు ధ్యానం. ఢిల్లీని వెంటాడుతున్న తాగునీటి కష్టాలు, కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజల ఇబ్బందులు. భారత్ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు, J-20 ఫైటర్ జెట్స్ ను మోహరించిన డ్రాగన్. బందీలు విడుదలయ్యేదాకా యుద్ధం ఆపం, ఇజ్రాయెల్ సంచలన ప్రకటన. బ్రిటన్ పార్లమెంట్ రద్దు, జూలై 4న ఎన్నికలు ప్రకటించిన ప్రధాని రిషి సునాక్. ట్రంప్ను దోషిగా ప్రకటించిన కోర్టు, 4 ఏళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.